Commutative property. Commutative property ante for any number set a circle dot b అనే రిజల్ట్ b circle dot a కి సమానం అవ్వాలి. అంటే a circle dot b ఈక్వల్ టు b circle dot a అనే ఈక్వేషన్ కనుక మనకి సాటిస్ఫై అయితే అది కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఫాలో అయినట్టే. అంటే ఇక్కడ సర్కిల్ డాట్ అనేది చూడండి, ఇక్కడ ఈ సర్కిల్ డాట్ అంటే అర్థము మనకి బైనరీ ఆపరేషన్స్ ఇంతకుముందు క్లోజర్ ప్రాపర్టీలో చెప్పుకున్నాం. సర్కిల్ డాట్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఈ 4 ఆపరేషన్స్ని మనము ఈ నెంబర్ సెట్స్ ఏమేమి ఉన్నాయి మనకి నెంబర్ సెట్స్ a plus b equal to b plus a minus b equal to b minus a into b equal to b into a divided by b equal to b divided a. ఈ ఆపరేషన్స్ బైనరీ ఆపరేషన్స్ ఇవి మనకు ఉన్నటువంటి నెంబర్ సెట్స్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్, ఈ 4 మనకి ఫాలో అవ్వాలి. ఓకే, ముందుగా మనం ఫస్ట్ నెంబర్ సెట్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఏబిఎల్కి a ఈక్వల్ టు 1 అని, b ఈక్వల్ టు 2 అని తీసుకుందాం. ఫస్ట్ బైనరీ ఆపరేషన్ a ప్లస్ b ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3. తర్వాత b ప్లస్ a ఈక్వల్ టు 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3. అంటే మనకి ఇక్కడ a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a సమానం అయింది కదా. a ప్లస్ b అంటే 3, b ప్లస్ a అంటే 3, సాటిస్ఫై అయింది కదా. కాబట్టి ఎడిషన్ అన్నది న్యాచురల్ నెంబర్స్లో కాంపిటేటివ్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్ a మైనస్ b ఈక్వల్ టు 1 మైనస్ 2 ఈక్వల్ టు -1, b మైనస్ a ఈక్వల్ టు 2 మైనస్ 1 ఈక్వల్ టు 1. చూడండి ఇక్కడ a మైనస్ b, -1 అనేది b మైనస్ a ప్లస్ 1కి సమానం కాదు కదా. కాబట్టి a మైనస్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు b మైనస్ a. సారీ పిల్లలు, ఇక్కడ ప్లస్ బదులు మైనస్ పెట్టుకోండి. a మైనస్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు b మైనస్ a. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం. ఈ పక్కనే రాస్తున్నాను చూడండి, a ఇంటూ b ఈక్వల్ టు 1 ఇంటూ 2 ఈక్వల్ టు 2, b ఇంటూ a ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2. ఇక్కడ a ఇంటూ b 2 అనేది b ఇంటూ ఏకి సమానం అయిపోయింది కదా. అంటే దీని అర్థం మల్టిప్లికేషన్ అనేది న్యాచురల్ నెంబర్స్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది. తర్వాత డివిజన్ a డివైడెడ్ బై b ఈక్వల్ టు 1/2. 1/2 అంటే 0.5 డివిజన్ చేసుకోవాలి మనం. తర్వాత b డివైడెడ్ బై a ఈక్వల్ టు 2/1. 2/1 అంటే మనకు అర్థము 2. ఓకే, సో ఈ 0.5 అనేది 2కి సమానం కాదు కాబట్టి a డివైడెడ్ బై b ఈజ్ నాట్ ఈక్వల్ టు b డివైడెడ్ బై a. అంటే దీని అర్థం డివిజన్ అనేది మనకి న్యాచురల్ నెంబర్స్లో ఫాలో అవ్వలేదు. ఒకసారి ఇక్కడ పట్టికేస్తున్నాను చూడండి, న్యాచురల్ నెంబర్స్ ఎడిషన్లో ఫాలో అయింది, మరి సబ్ట్రాక్షన్లో ఫాలో కాలేదు. హోల్ నెంబర్స్ ఏమైనా 2 ఎగ్జాంపుల్స్, a ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు 5. a ప్లస్ b ఈక్వల్ టు 0 ప్లస్ 5 ఈక్వల్ టు 5, b ప్లస్ a ఈక్వల్ టు 5 ప్లస్ 0. 5 ప్లస్ 0 అంటే 5 కదా.
అంటే ఈ రెండింటి రిజల్ట్స్ సమానం అయిపోయాయి. కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. అంటే హోల్ నెంబర్స్లో ఎడిషన్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 మైనస్ 5 ఈక్వల్ టు -5. బి మైనస్ ఏ ఈక్వల్ టు 5 మైనస్ 0 ఈక్వల్ టు 5. ఇక్కడ ఈ -5 అనేది +5కి సమానం కాదు కదా. సో ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. మళ్ళీ ఇక్కడ కూడా చిన్న పొరపాటు రాశాను, ప్లస్ బదులు మైనస్ పెట్టుకోండి. ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 ఇంటూ 5 మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 0 5 జర్ 0. బి ఇంటూ ఏ ఈక్వల్ టు 5 ఇంటూ 0. 5 0 జర్ 0. రెండింటి రిజల్ట్స్ సమానమే. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయాలి. ఏ ఇంటూ బి అనేది బి ఇంటూ ఏకి సమానం. అంటే దీని అర్థం ఏంటి? మల్టిప్లికేషన్ అనేది హోల్ నెంబర్స్లో కమ్యుటేటివ్ను ఫాలో అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డివిజన్. ఏ డివైడెడ్ బై బి ఈక్వల్ టు 0 డివైడెడ్ బై 5. 0 బై 5 ఈక్వల్ టు 0. బి డివైడెడ్ బై ఏ అంటే 5 డివైడెడ్ బై 0, 5 బై 0. మరి ఇది ఇన్ఫైనైట్ కదా. డినామినేటర్లో 0 వస్తే అది నిర్వచించబడదని ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి 0 అను ఇన్ఫైనైట్ రెండు సమానం కాదు కదా. దేర్ఫోర్ ఏ డివైడెడ్ బై బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ. ఇప్పుడు ఎడిషన్లో ఫాలో అయింది, మల్టిప్లికేషన్లో ఫాలో అయింది, సబ్ట్రాక్షన్లో ఫాలో కాలేదు, డివిజన్లో ఫాలో కాలేదు. ఒకసారి పర్టికులర్ ఇస్తున్నాను చూడండి. ఎడిషన్ ఫాలో అయింది, సబ్ట్రాక్షన్ ఫాలో కాలేదు, మల్టిప్లికేషన్ ఫాలో అయింది, డివిజన్ ఫాలో కాలేదు. ఇంటీజర్స్ ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇంటీజర్స్కి ఏ ఈజ్ ఈక్వల్ టు -2, బి ఈక్వల్ టు -3. ఇప్పుడు ఫస్ట్ ఆపరేషన్ ఎడిషన్. ఏ ప్లస్ బి ఈక్వల్ టు -2 ప్లస్ -3. -2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -3. -2 -3 -5. రెండుకి సేమ్ గుర్తులు ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేసి సేమ్ సింబల్ వేయాలి. నెక్స్ట్ బి ప్లస్ ఏ. -3 ప్లస్ ఇంటూ -2. -3 -2 -5. ఈ రెండుకి సేమ్ రిజల్ట్ వచ్చింది. అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ బికి బి ప్లస్ ఏకి ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. అంటే ఎడిషన్ అనేది ఇంటీజర్స్లో కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేద్దాం. ఏ మైనస్ బి -2 మైనస్ హాఫ్ -3 -2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. -2 ప్లస్ 3 అంటే 1. బి మైనస్ ఏ -3 మైనస్ హాఫ్ -2 -3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి ఈ ప్లస్ని -3 పక్కన వేసుకుందాం. +2 సబ్ట్రాక్ట్ చేస్తే -1 వచ్చింది. ఈ +1 -1 సమానం కావు కదా. కాబట్టి ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. అంటే సబ్ట్రాక్షన్ అనేది ఇంటీజర్స్కి కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవ్వదు. ఇప్పుడు మల్టిప్లికేషన్ తీసుకుందాం. ఏ ఇంటూ బి ఈక్వల్ టు -2 ఇంటూ -3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 జా 6. బి ఇంటూ ఏ -3 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి +6. ఈ రెండింటి రిజల్ట్లు సేమ్ అయ్యాయి. అబ్జర్వ్ చేయండి.
కాబట్టి a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ ఏ. కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఇది ఫాలో అవుతుంది మల్టిప్లికేషన్ అనేది ఇంటీజర్స్లో. ఇప్పుడు నెక్స్ట్ డివిజన్కి వద్దాం. a డివైడెడ్ బై b ఈక్వల్ టు -2 డివైడెడ్ బై -3 ఈక్వల్ టు -2 బై -3. మైనస్ మైనస్ క్యాన్సిల్, కాబట్టి 2/3. ఈ 2/3ని మనం డివిజన్ చేసుకుంటే రఫ్లో 0.6 బార్ అని వచ్చింది. ఓకే, పక్కన చేయండి. b డివైడెడ్ బై a -3 డివైడెడ్ బై -2 అంటే -3 బై -2. మైనస్ మైనస్ క్యాన్సిల్ 3/2. 3/2ని క్యాన్సిల్ చేసుకుంటే అంటే పక్కన రఫ్లో డివిజన్ చేస్తే 1.5 వస్తుంది. ఓకే, మరి 0.6 బారు 1.5 సమానం కాదు కదా అంటే a డివైడెడ్ బై ఈజ్ నాట్ ఈక్వల్ టు b డివైడెడ్ బై a. డివిజన్ ఎడిషన్ని ఫాలో అయింది, సబ్ట్రాక్షన్ని ఫాలో అవ్వలేదు, మల్టిప్లికేషన్ ఫాలో అయింది, డివిజన్ని ఫాలో అవ్వలేదు. రేషనల్ నెంబర్స్. మరి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? p/q ఫామ్లో ఉండే నెంబర్లని మనము రేషనల్ నెంబర్స్ అంటాము. a ఈజ్ ఈక్వల్ టు 1/2, b ఈజ్ ఈక్వల్ టు 3/2. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎడిషన్ చేద్దాం. a ప్లస్ b ఈక్వల్ టు 1/2 ప్లస్ 3/2. ఈ 2కి 2కి ఎల్సిఎమ్ 2నే అవుతుంది. 1 ప్లస్ 3. 1 ప్లస్ 3 అంటే 4. 4/2. 2 1 జా 2 2 జా. కాబట్టి 2 దీని ఆన్సర్. తర్వాత b ప్లస్ a ఈక్వల్ టు 3/2 ప్లస్ 1/2. ఎల్సిఎం చేసుకుంటే 2. 3 ప్లస్ 1 ఈక్వల్ టు 4/2. క్యాన్సిల్ చేసుకుంటే 2. అంటే a ప్లస్ b అనే రిజల్ట్ b ప్లస్ a అనే రిజల్ట్ తోటి సమానం. దేర్ ఫోర్ a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. a మైనస్ b ఈక్వల్ టు 1/2 మైనస్ 3/2 ఈక్వల్ టు ఎల్సిఎం చేసుకుని సబ్ట్రాక్షన్ చేద్దాం. 1 మైనస్ 3/2 ఈక్వల్ టు -2/2. క్యాన్సిల్ చేస్తే -1. b మైనస్ a ఈక్వల్ టు 3/2 మైనస్ 1/2 బై 2. 3 మైనస్ 1. 3లోంచి 1 పోతే 2, కాబట్టి 2/2. క్యాన్సిల్ చేసుకుంటే 1. ఈ a మైనస్ b -1 అనేది +1కి సమానం కాదు కదా. దేర్ ఫోర్ a మైనస్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు b మైనస్ a. అంటే సబ్ట్రాక్షన్ అనేది ఫాలో అవ్వట్లేదు మనకి ఇక్కడ. నెక్స్ట్ మల్టిప్లికేషన్. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 3/2 ఈక్వల్ టు 1 3 జా 3, 2 2 జా 4. b ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 1/2. 3 1 జా 3, 2 2 జా 4. మరి ఈ రెండింటి రిజల్ట్స్ సేమే. 3/4 3/4 కదా. దేర్ ఫోర్ a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ a. మల్టిప్లికేషన్ అనేది ఇంటీజర్స్లో కాంపిటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డివిజన్ చేద్దాం. లాస్ట్ ప్రాపర్టీ, లాస్ట్ ఆపరేషన్. a డివైడెడ్ బై b ఈక్వల్ టు 1/2 డివైడెడ్ బై 3/2 ఈక్వల్ టు 1/2 బై 3/2.
ఇక్కడ 1/2 ఇంటూ 2/3. ఈ 3/2 అన్నది పైకి వెళ్తే మనకి రెసిప్రోకల్ అవుతుంది. 2/3 2కు 2కు క్యాన్సిల్, అంటే పైన 1 మిగిలింది, కింద 3 మిగిలింది. 1/3. ఇప్పుడు నెక్స్ట్ b డివైడెడ్ బై a చేద్దాం. b డివైడెడ్ బై a ఈక్వల్ టు 3/2 డివైడెడ్ బై 1/2. మరి 3/2 బై 1/2 ఈక్వల్ టు 3/2 ఇంటూ 2/1. ఈ కింద ఉన్న డినామినేటర్ పైకి వెళ్తే రెసిప్రోకల్ 2/1 అవుతుంది. 2కు 2కు క్యాన్సిల్ ఈక్వల్ టు 3. మరి ఇక్కడ చూడండి 1/3 అనేది వచ్చింది. అదేవిధంగా రైట్ సైడ్లో 3 వచ్చింది. 1/3 అన్నది 3కి సమానం కాదు కదా. దేర్ఫోర్ a డివైడెడ్ బై b ఈజ్ నాట్ ఈక్వల్ టు b డివైడెడ్ బై a. ఇప్పుడు ఒకసారి పట్టుకేద్దాం ఈ రేషనల్ నెంబర్స్ కోసం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎడిషన్ ఫాలో అయింది, సబ్ట్రాక్షన్ ఫాలో అవ్వలేదు. మల్టిప్లికేషన్ ఫాలో అయింది, అలాగే డివిజన్ ఫాలో అవ్వలేదు. సో ఎడిషన్ అనేది అన్ని నెంబర్ సెట్లలోనూ ఫాలో అవుతుంది కాబట్టి టిక్ మార్క్స్ పెడుతున్నాను. మరి సబ్ట్రాక్షన్లో ఏ నెంబర్ సెట్లోనూ ఫాలో అవ్వాల. అలాగే మల్టిప్లికేషన్ అన్నిట్లోనూ ఫాలో అయింది. యాజ్ వెల్ యాజ్ డివిజన్ అనేది ఏ నెంబర్ సెట్లోనూ ఫాలో అవ్వాలి కాంపిటేటివ్ ప్రాపర్టీని. అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ అలాగే డివిజన్ ఈ రెంట్లోనూ మనకి కాంపిటేటివ్ ప్రాపర్టీ అనేది ఫాలో అవ్వట్లేదు. ఈరోజు టాపిక్ చూశారు కదా స్టూడెంట్స్. మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయగలరు.